హై టోల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ప్రైజెస్ అండర్లో ఉన్నటువంటి ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనేది ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉంటుందో మీకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్టు వాళ్ళందరికీ పర్ మంత్ 75,000 నుండి 80,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. టాపిక్ వెళ్ళిపోయే ముందు స్మాల్ అప్డేట్. ప్రజెంట్ వచ్చేసి మనకు మన డిఫెన్స్ డార్నింగ్ యాప్ అయితే మీకు ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. 399కి విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అయితే రేపు శివరాత్రి ఫెస్టివల్ ఉన్నటువంటి సందర్భంగా ఈ ఆఫర్ మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అనమాట. రైల్వే గ్రూప్ డి కానీ, ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇలాంటి కోర్స్ అనేది కేవలం మీకు 399కి రావడం అయితే జరుగుతూ ఉంది. మన డిఫెన్స్ డార్నింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ప్రైజెస్ అండర్లో ఉన్నటువంటి ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకు February 11th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు ఎగ్జాక్ట్గా మనకు 4 days అవుతుంది అనమాట లింక్ అనేది యాక్టివేట్ అయ్యి. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు February 25th అనమాట. ఈ నెల 25th వరకు మాత్రం మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని దీనికైతే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే మీరైతే వెయిట్ చేయొద్దండి. ఏమైనా సర్వర్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదు. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఈ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఇండియన్ నేషన్స్ అంటే మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 515 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్గా అండ్ డిసిప్లిన్ వైజ్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్ మనకి ఏం పోస్ట్ భర్తీ చేస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాను అనమాట. ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు. వీటిలో మనకు ఎలక్ట్రికల్ విభాగానికి వచ్చేసి మనకు ఓవరాల్గా 165 వేకెన్సీతో ఉన్నాయి. యువర్ వాళ్ళకు 80, ఈడబ్ల్యూఎస్లకు 7, ఓబీసీలకు 48, ఎస్సీ వాళ్ళకు 20, ఎస్టీ వాళ్ళకు 10 వేకెన్సీస్. మెకానికల్కి వచ్చేసి 210, యువర్ వాళ్ళకు 148, ఈడబ్ల్యూఎస్లకు వేకెన్సీ లేవు, ఓబీసీలకు 27, ఎస్సీ వాళ్ళకు 25, ఎస్టీ వాళ్ళకు 10 వేకెన్సీస్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 125 వేకెన్సీ, యువర్ వాళ్ళకు 61, ఈడబ్ల్యూఎస్లకు 12, ఓబీసీలకు 34, ఎస్సీ వాళ్ళకు 13, ఎస్టీ వాళ్ళకు 5 వేకెన్సీస్. అండ్ సిఎస్ అండ్ ఐటీ 15 అనమాట. యువర్ వాళ్ళకు 8, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 3 అండ్ ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకోండి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే కదా. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు సెలెక్ట్ అయిన పే స్కేల్ వాళ్ళకి వచ్చేసి మనకు గ్రేడ్ ఏదైతే బేసిక్ పే మీకు 40,000 అయితే ఉంటుంది అనమాట బేసిక్ పే అనేది. అండ్ అదేవిధంగా మాకు కొన్ని డేర్నెస్ అలవెన్స్లు అని ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు చెప్తున్నాను కదా 75,000 నుండి మనకు 80,000 వరకు దగ్గర మనకు పర్ మంత్ శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి మనకు ప్లేస్మెంట్ అంటే మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ అండర్కు 1 year ట్రైనింగ్ అనమాట. ప్రజెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు ప్లేస్ అనే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ పోస్టింగ్ కూడా వచ్చేసిందంటే మనకు అక్రాస్ ద కంట్రీ మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ఎన్టీపీసీ ఏవైతే ప్రాజెక్ట్స్, స్టేషన్స్ అండ్ ఏవైతే ఉంటాయో ఎన్టీపీసీ కంపెనీస్ అక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ తర్వాత మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు మనకు ఫిల్ అప్ అయితే చేస్తారన్నమాట. పోస్టింగ్ అయితే మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే జనరల్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా 500 రూపాయలు మాత్రమే. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు బాయ్స్ మాత్రమే. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారో వీళ్ళు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫీజు అనేది. అయితే ఈ పేమెంట్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంటే పేమెంట్ అనేది ఇక్కడ మనకు ఆఫ్లైన్ పేమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ మీకు మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసుకోవాలంటే కనుక మనం అప్లై చేసిన తర్వాత మనకు అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందంటే
తర్వాత మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ మనమైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్ ద్వారా. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడొచ్చేసి మనకు ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 165, మెకానికల్‌కి 210, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 125, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 15. ఆల్రెడీ మీకు వేకెన్సీ డీటెయిల్స్‌గా క్యాస్ట్ వైస్ కూడా చెప్పాను. ఇక దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో ఇంజినీరింగ్ అనేది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 65% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే గన మీకు బ్యాచిలర్ డిగ్రీ అయితే బీటెక్‌లో మీకు 55% తోటి మీకు మార్కులు వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మీకు డిసిప్లిన్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. బీటెక్ అండ్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్‌లో కానీ ఏదైతే ఉందో ఈ విభాగాలు మీకు చేసి ఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్ అయితే గన మెకానికల్, ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇలా అనమాట. ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్ కూడా సేమ్ అనమాట. ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ గానీ, లేదంటే పవర్ ఎలక్ట్రానిక్స్ గానీ ఈ విధంగా అనమాట. ఇన్స్ట్రుమేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదో ఒక డిసిప్లిన్స్‌ని మీరు బీఈ గానీ, బీటెక్ గానీ కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన మనకు అప్లై లాస్ట్ డేట్ మనకి ఏదైతే ఉందో మనకు ఫిబ్రవరి 25కి మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం మనకు 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్‌లకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ గాన 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకేందంటే మనకు క్వాలిఫికేషన్‌తో పాటు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ మనకు గేట్ ఎగ్జామ్స్ అనేది మనకు 2025 ఎగ్జామ్స్ అనేది ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకు ఆ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. మెయిన్‌గా వచ్చేసి ఏందంటే మనకు గేట్ స్కోర్ అనమాట. గేట్ స్కోర్‌లో మీకు మంచిగా ర్యాంక్ ఉంది అంటే గన డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోండి. మీకు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు గాని సెలెక్ట్ అయ్యారంటే గన మీకు తర్వాత అనేది ఆఫర్ అపాయింట్మెంట్ లెటర్ అనేది మీకు రావడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఇక్కడ మీరు గేట్ ఎగ్జామ్ కూడా మీరు ఏ విభాగంలో మీరు చేసి ఉండాలి అంటే రాసి ఉండాలని మీరు చూసుకుంటే మనకు ప్రతిదీ ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. గేట్ పేపర్ కోడ్ కూడా ఇన్క్లూడింగ్. ఫైనల్‌గా వచ్చేసి ఇంతవరకు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియా ఎంటర్‌ప్రైజెస్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఏదైతే ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. ప్రెజెంట్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కింద మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వరకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇచ్చి 1 ఇయర్ తర్వాత మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన ఏపీ సైడ్ అండ్ లేదా తెలంగాణ సైడ్ మనకు ఎన్‌టీపీసీ సంస్థలు ఉంటాయి కదా! మనకు ఆఫీసులు గాని పెద్ద పెద్దవి. అక్కడ మనకు జాబ్ పోస్టింగ్ అయితే మనకు డెఫినిట్‌గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అయితే అవ్వండి. అంటే ట్రై చేస్తామంటే గనుక ట్రై చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మనకు కేవలం రూ. 500 మాత్రమే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే గన మనకి ఇక్కడ 2 వెబ్‌సైట్‌లు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 వెబ్‌సైట్‌లోను మనకి ఏదో ఒక వెబ్‌సైట్‌లో మనం అప్లై చేసుకోవచ్చనమాట. ముందుగా వచ్చేసి careers.ntpc.co.in అన్న లేదా ntpc.co.in అనే వెబ్‌సైట్ ఏదో ఒక వెబ్‌సైట్‌లో అయితే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కేవలం దీనికి ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అదే విధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.